అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి పార్ట్ 5లో ఏం జరిగిందో చూద్దాం. రచయిత సత్యపవన్ ఫ్రమ్ స్టోరీ మిర్రర్. కొన్ని రోజులు గడిచాయి. పవన్ మాత్రం ఇంకా పల్లవి గురించే ఆలోచిస్తూ తన కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఇంకా తన ధ్యాసలోనే గడుపుతున్నాడు. అంత జరిగాక పల్లవి ఆ ఆటో వాడితో కాంటాక్ట్ అవ్వడం మానేసినట్టు భావించిన పవన్కి తన అంచనా తప్పని తెలుస్తుంది. పల్లవి ఇంకా వాడితోనే కాంటాక్ట్లో ఉన్నట్టు ఒకరోజు మళ్ళీ తన మొబైల్ హ్యాక్ చేయడం ద్వారా తెలుసుకోగలిగాడు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి. వాడితో ఎందుకంటూ పవన్ మళ్ళీ పల్లవితో వారించాడు. దానికి పల్లవి అలాంటిదేం లేదని ముందు అబద్ధం చెప్పినా పవన్ ప్రూఫ్ చూపించడంతో తను నిజం అంగీకరించక తప్పలేదు. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు. పల్లవి వాడితో కాంటాక్ట్లో లేనిదని చెప్పడం, మళ్ళీ దొరికిపోవడం, దాన్ని ఏదోలా కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం, ఇలా పలుమార్లు జరగడంతో ఇక పల్లవి మారదని, తనకి చేస్తున్న మేలంతా పల్లవికి ఇంకప్పటికీ అర్థం చేసుకోలేదని, అదంతా వృధా అని భావించి పల్లవిని తన దారిన తనని వదిలేశాడు పవన్. అలా ఇద్దరూ దాదాపు ఇంజనీరింగ్ 3వ సంవత్సరం పూర్తి చేసి 4వ సంవత్సరంలో అడుగుపెట్టారు. ఆ సంవత్సరం చదువు పూర్తయ్యాక ఇద్దరికీ పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు పవన్ తల్లిదండ్రులు, వాళ్ళ మావయ్య. పల్లవి తల్లికి కానీ పల్లవికి కానీ అది ఏమాత్రం ఇష్టం లేదు. అదే విషయం పల్లవి తండ్రికి చెప్పే ప్రయత్నం చేసింది పల్లవి తల్లి. కానీ దానికి ఏమాత్రం ఒప్పుకోని పల్లవి తండ్రి, నీకేం తెలీదు, నేను చెప్పినట్లు నా మేనల్లుడితోనే నా కూతురు పెళ్ళంటూ తన భార్యని చెడామడా తిడుతూ కోపోద్రిక్తుడయ్యాడు. దాంతో పల్లవి కూడా తన తండ్రి మాటకు ఎదురు చెప్పలేక తనకి పవన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనే తన అభిప్రాయాన్ని వెల్లడించలేకపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ పల్లవి మనసుకి ఏమాత్రం పవన్ని చేసుకోవడం ఇష్టం లేదు. దీన్ని ఎలా సాల్వ్ చెయ్యాలో పల్లవికి పాలుపోక అప్పటికే తను ప్రేమిస్తున్న రవిని సలహా అడుగుతుంది. రోజు ఇలా బాధపడే కంటే ఒకసారి దీన్ని పవన్తో మాట్లాడి సెటిల్ చేసుకుంటే సరిపోతుంది కదా అంటూ రవి సలహా ఇచ్చాడు పల్లవికి. పవన్కి కూడా నేనంటే ఇష్టమే, తనకి ఇది ఎలా చెప్పను, పైగా ఇది వరకు ఒకసారి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. ఇంట్లో వాళ్ళు మా ఇద్దరికి పెళ్లి చేద్దామనుకుంటుంటే కనీసం అడ్డు కూడా చెప్పడం లేదు. తను చేసుకొని నన్ను ఎలాగైనా దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడేమో. అయినా పల్లవి మనసుని లేనిపోని ఆలోచనలు కుదిపేస్తున్నాయి. చివరికి వాళ్ళ బావ చెప్పినట్టు ఏదైతే అయ్యిందని ఒకసారి పవన్తో మాట్లాడి చూద్దామనుకుంది పల్లవి. ఇక అనుకున్నదే తడవుగా తన మనసులో ఉన్నదంతా పవన్కి చెప్పేయాలనుకుంది పల్లవి. చివరికి ఒకరోజు పవన్కి మెసేజ్ చేసింది పల్లవి, తనని పర్సనల్గా కలవాలని, తనతో మాట్లాడాలని. చాలా రోజుల తర్వాత ఇలా పల్లవి మెసేజ్ చేయడంతో కొంచెం ఆశ్చర్యపోయాడు పవన్. కానీ పవన్కి అర్థమయ్యింది పల్లవి తననెందుకలా కలవాలనుకుంటుందో. అది వీళ్ళ ఇరువురి ఇళ్లలో కొన్ని రోజులుగా నలుగుతున్న వీళ్ళిద్దరి పెళ్లి గురించేనని. అది ఇష్టం లేని పల్లవి తనని కలిసి ఆ విషయమే చెప్పాలనుకుంటుందేమోనని ముందే సందేహించాడు పవన్. ఒకవేళ పల్లవి మనసు మార్చుకొని తన అభిప్రాయానికి ఫేవర్గా కూడా విషయం ఉండొచ్చనే ఒక చిన్న ఆశ లేకపోలేదు పవన్కి. పల్లవి ఏం చెప్తుందోనని ఆతృతగా తను చెప్పిన ప్లేస్కి వెళ్ళాడు పవన్. అలా వెళ్ళిన పవన్కి అక్కడ పల్లవితో పాటు తన బావ రవి కూడా ఉండడం చూసి కొంచెం ఆశ్చర్యం కలిగింది. అంతకుముందు అతనితో పవన్కి పెద్దగా పరిచయం లేదు. తనని కలిసి చూసి కూడా చాలా ఏళ్ళయ్యింది. ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు. కానీ తను ఇప్పుడు ఇక్కడెందుకున్నాడు, పైగా పల్లవి తనెందుకు తీసుకొచ్చింది అనే సందేహాలు తనకి రాక తప్పలేదు పవన్కి. అప్పుడు పవన్, ఏంటి పల్లవి, కలవాలి మాట్లాడాలి అన్నావు, ఏదైనా ముఖ్యమైన విషయమా అంటూ మొదలెట్టాడు. తన మదిలో మెదులుతున్న సందేహాలు పక్కన పెట్టి అప్పుడు పల్లవి, అవును, బాగా ముఖ్యమైన విషయమే బావా. సారీ పవన్. అప్పుడు పవన్,
కనీసం తనని బావా అని పిలవడానికి కూడా ఇష్టపడని పల్లవి పైగా వాళ్ళ బావతో రావడం పవన్ని పల్లవి ఏం చెప్పాలనుకుంటుందో అర్థమయ్యింది. ఆశగా వచ్చిన పవన్కి నిరాశే మిగిలినట్టయింది. కానీ ఇవేం పైకి కనపడనివ్వని పవన్ పల్లవి చెప్పిన సారీకి నవ్వుతూనే పర్లేదు చెప్పు ఏంటా విషయం అంటూ అడిగాడు. అప్పుడు పల్లవి అది ఎలా చెప్పాలా అని. అప్పుడు రవి ఎందుకలా తడబడుతున్నా ఉన్నదేగా చెప్పు. చూడు బాస్, నేను పల్లవి ఒకరినొకరు ఇష్టపడుతున్నాం, అంతకు మించి ప్రేమించుకుంటున్నాం. మీ ఇద్దరికీ ఇంట్లో వాళ్ళు మాత్రం పెళ్లి చేయాలని చూస్తున్నారంట. అది తనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇష్టపడిని నన్ను కాదని ఇష్టం లేని నిన్ను చేసుకుని తను జీవితాంతం హ్యాపీగా ఉండలేదు. నేను కూడా తనని వదులుకోలేను. ఇది చెప్దామని నిన్ను పిలిచాము. కానీ ఈ విషయం చెప్పడానికి తనెందుకో తడబడుతుంది. కోర్స్ తనకి మీరంటే ఇష్టం లేదని మీకు తెలుసనుకోండి. మీ పెద్దవాళ్ళు మీ పెళ్లి టాపిక్ తెచ్చిన ప్రతిసారి వద్దని చెప్పే ధైర్యం చెయ్యలేక బయటపడలేకపోతుంది. ఎందుకంటే తానొక ఆడపిల్ల కాబట్టి. కానీ మీకేమయ్యింది? మీరు కూడా ఒకసారి ఆలోచించి ఈ విషయాన్ని సున్నితంగా వాళ్ళతో చెప్పే సరిపోతుంది కదా. అది నాకు మీకు తనకి కూడా మంచిదే కదా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నా. ఎందుకంటే ఇది మన ముగ్గురి లైఫ్ మ్యాటర్. అందుకే నేను ఇలా ఓపెన్ అయ్యి ముక్కుసూటిగా చెప్పాల్సి వస్తుంది అంటూ అతను అంటుంటే తన మాటలు పూర్తయ్యేలోపే కళ్ళెర్ర చేసి కోపంగా అతని వంక చూశాడు పవన్. దాంతో ఓ చిన్న పనింది, మీరిద్దరూ కంటిన్యూ చెయ్యండి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రవి. అప్పుడు పల్లవి సారీ తనేదైనా తప్పుగా అనుంటే. అప్పుడు పవన్ చాచా మీ అభిప్రాయాలు మీరు చెప్పారు, అందులో తన తప్పేముంది? మన ఇద్దరికి పడదని మావయ్యకి అత్తయ్యకి పైగా మా అమ్మ నాన్నలకు కూడా తెలుసు. కానీ మా వాళ్ళకి నిన్ను కోడలిగా చేసుకోవాలని నన్ను అల్లుడిగా చేసుకోవాలని మావయ్యకి ఎప్పటి నుండో ఉంది. మనం పుట్టకముందే వాళ్ళు డిసైడ్ అయిపోయారని వాళ్ళు అంటుంటే విన్నాను. నువ్వు మావయ్య మాట ఎలా కాదనలేవో నేను కూడా అంతే. మా నాన్నగారికి ఎదురు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోయాను. నీకు తెలుసుగా చిన్నప్పటి నుండి ఆయనంటే నాకెంతో భయమో. అందుకే సైలెంట్గా ఉండిపోయాను తప్ప వాళ్ళని అడ్డు పెట్టుకొని నిన్ను ఏదో పొందాలని కాదు. ఇందాక తను అడిగిన వాటికి సమాధానం ఇది. నిజం చెప్పాలంటే వాళ్ళతో పాటు నాకు ఉండేది. ఎప్పటికైనా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోవా, మన ఇద్దరం ఒకటి కాకపోతామా అని. కానీ ఈ రోజుతో అది తేలిపోయింది. నిజానికి అమ్మా నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి వాళ్ళ దగ్గరే పెరిగావు కదా. వాళ్ళని చివరి వరకు బాగా చూసుకుంటావని వాళ్ళకు అదొక ఆశ. పైగా నాకు బయట ప్రపంచంలో నువ్వు తప్ప వేరే అమ్మాయి కూడా తెలీదు. ఒకసారి ఆలోచించు పల్లవి అంటూ తన మనసులో మాట కూడా చెప్పాడు. అప్పుడు పల్లవి ఇందులో ఆలోచించడానికి ఏముంది? వాళ్ళకేం, వాళ్ళెన్నైనా అనుకుంటారు. వాళ్ళేదో అనుకున్నారని ఇష్టపడ్డారని మనం ఇష్టాలని చంపుకొని కలిసి ఉండలేం కదా. నేనైతే కలిసి కాపురం చెయ్యలేను. నా గురించి కూడా నీకు చిన్నప్పటి నుండి తెలుసు. ఇక మా బావ విషయానికి వస్తే నువ్వు ప్రపోజ్ చేసినప్పుడే తను కూడా నాకు ప్రపోజ్ చేశాడు. నీకు చెప్పిన సమాధానమే తనకి చెప్పాను. అయినా తను నన్ను చాలా లైట్గా తీసుకున్నాడు. నేను కాదన్నా. అదేం మనసులో పెట్టుకోకుండా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, మాట్లాడుతున్నాడు కూడా. కానీ నువ్వు మాత్రం ఒకసారి ఎవడో లవ్ లెటర్ ఇచ్చాడంటూ నన్ను అనుమానించావు. ఇంకోసారి అబ్బాయిలతో చాటింగ్ చేస్తున్నానని తప్పు పట్టావు. ఎంత చెప్పినా వినకుండా నా ఫోన్ నిఘా పెట్టి నన్ను అనుమానించావు. ప్రతి చిన్న విషయంలో నన్ను అపార్థం చేసుకుంటూ అవమానించావు. నాకు అమ్మ నాన్న దగ్గర లభించిన స్వేచ్ఛ నీ వల్ల పోయినట్టు అనిపించింది. ఒక రకంగా నన్ను మానసికంగా హింసించావు. ఆ రోజే అనుకున్నా నీలాంటి వాడితో జీవితాన్ని పంచుకుంటే నా లైఫ్ నాశనం అయిపోతుందని. అప్పుడు కూడా జరిగిందంతా నేను మా బావకి చెప్పాను. తను నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నాడు. నీ అనుమానాలతో డిస్టర్బ్లోకి వెళ్ళిన నాకు ఆ టైంలో తోడున్నాడు, ధైర్యం చెప్పాడు. ఆ డిప్రెషన్ నుండి బయటికి తీసుకువచ్చాడు. అప్పుడు అర్థమయ్యింది నాకు తనలో ప్రేమ స్వచ్ఛత ఉందని. కానీ నీ ప్రేమలో అమ్మ కోసం, నాన్న కోసం, మావయ్య కోసం అంటూ ఎటు చూసినా స్వార్థమే.
అందుకే నాకు నువ్వంటే మరింత అసహ్యం పెరుగుతుంది. ఇప్పుడు కూడా నువ్వు నన్నుగా ప్రేమించానని చెప్పట్లేదు. అయినా ఆలోచించాల్సింది నేను కాదు. నీదిలాంటి ప్రేమో నువ్వే ఒకసారి ఆలోచించు. చివరిగా ఒక్క మాట, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నాకిష్టం లేని ఈ పెళ్ళి నువ్వే ఎలాగైనా ఆపాలి. లేదంటే నేనెక్కేది పెళ్లి పీటలు కాదు పాడి అంటూ అక్కడి నుండి కోపంగా లేచి వెళ్ళిపోయింది పల్లవి. పవన్ మాత్రం తన మాటలకు ఇంకేమనలేక అక్కడే నిశ్చేస్తుడై ఉండిపోయాడు. నీ సొగసులు సౌందర్యం మాయమైన వేళ ఎందుకాగలేదో నీకై నా నయనపు ఎదురు చూపులు, నీ పలుకుల సవ్వడి మూగబోయిన వేళ ఎందుకాగలేదో నీకై నా నిరంతరపు ఆలోచనలు, నీ పెదవుల చిరునవ్వు ఇక దొరకదన్న వేళ ఎందుకాగలేదో నీకై నా ఈ స్వేచ్ఛత విశ్వాసములు, నీ అడుగుల కదలిక దూరమైన వేళ ఎందుకాగలేదో నీకై నా హృదయపు స్పందనలు. ఇదే అసలైన ప్రేమంటూ నా మది నాకు మదమిస్తూ జై కొడుతుంది. ఇక బయటపడవా అంటూ నా బుద్ధి నన్ను వెక్కిరిస్తూ చీకొడుతుంది. ఎవరి మాటని వినని, ఎవరికని నచ్చజెప్పను. నువ్వే చెప్పు ఓ ప్రియనేస్తం. దూరమైన చేరువైన నా తీరపు అల నువ్వని, బరువైన బాధ్యతైన నా ఊహల పల్లకి నువ్వని, భారమైన బంధమైన నా హృదయపు తీగ నువ్వని, స్వచ్ఛమైన నిజమైన నా వేకువ పొద్దు నువ్వని. వాటికి నీకు తెలీదా? చివరిగా నీతో చెప్పాలని ఉంది. నువ్వు దూరం అవుతున్నా ఎన్నాళ్ళగానో నీకై నా ఈ మనోవేదన, ఎన్నేళ్ళైనా తప్పదుగా నీకి నా నిరీక్షణ. నీకై తప్పించే కాదు నీ ప్రేమకై నిరంతరం శ్రమించే అంటూ తన కవితలు రాసుకుంటూ పోతున్నాడు పవన్. ఓ ప్రేమ పిపాసి అంటూ పల్లవికి చెప్పాలనుకున్న మాటలు కాస్త బయటపడక తన మదిలోనే ఓ కవితా వరదై ఉప్పెనలా పొంగి పొర్లుతుంది. పవన్తో చెప్పినా ఇక లాభం లేదని పల్లవిని విషయం ఇంట్లో చెప్పిందా, లేక తప్పు తనపై వేసుకుని పవన్ ఈ విషయం ఇంట్లో చెప్పాడా? అసలు ఈ విషయం వాళ్ళిద్దరి ఇళ్లల్లో తెలుస్తుందా? పల్లవి అంటున్నట్టు రవి ప్రేమ స్వచ్ఛమైనదా లేక అదే నిజమైన ప్రేమ అనుకోవడంలో పల్లవి తప్పటడుగులు వేస్తుందా? పల్లవి చెప్పినట్టు ఆ లవ్ లెటర్, ఆ చాటింగ్ విషయంలో అనుమానించడం పవన్ తప్ప, పవన్ చెప్పిన జాగ్రత్తలు తన పాలిట అనుమానాలుగా భావించడం పల్లవి తప్ప, ఇంజనీరింగ్ పూర్తి చేసుకోబోతున్న వాళ్ళిద్దరి జీవితాలు ఏమవబోతున్నాయి? ఇవన్నీ మనం పార్ట్ 6లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.